విద్యార్థి దశలో పాఠశాల విద్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులోనూ 10వ తరగతికి మరీ ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఈ సంవత్సరం మార్చ్ 24 నుంచి ఏప్రిల్ 9 వరకు జరిగే ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలకు రెగ్యులర్, ప్రైవేట్ కలిపి మొత్తం దాదాపు 12,82,000 మంది అభ్యర్థులు హాజరవుతారు. ఈ పరీక్షల సక్రమ నిర్వహణ కోసం ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయం విస్తృతమైన ఏర్పాట్లను చేస్తున్నది. ఈ పరీక్షల నిర్వహణలో 70,000 మంది ఇన్విజిలేటర్లు, 5,600 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 5,600 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, అంతేకాకుండా 30,000 మంది బోధనేతర సిబ్బంది పాల్గొంటారు. వీరే కాకుండా రూట్ ఆఫీసర్లు, కస్టోడియన్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ ఆఫీసర్లు పరీక్షల సక్రమ నిర్వహణలో చేయూతనిస్తారు. ఈ సంవత్సరం జరగబోయే 10వ తరగతి పరీక్షలు విద్యార్థులు సుమారు 13 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయబోతున్నారు. సుమారు 5,591 ఎస్ఎస్సి పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశాము. దానికి తోడు మొట్టమొదటిసారి ఈ ఎస్ఎస్సి బోర్డు చరిత్రలో ప్రయోగాత్మకంగా బార్ కోడింగ్ సిస్టమ్ని ప్రవేశపెడుతున్నాము. జిల్లాకు సంబంధించిన జిల్లా విద్యాశాఖ అధికారి, ఈ చీఫ్ సూపరింటెండెంట్సే కానీ, డిపార్ట్మెంటల్ ఆఫీసర్సే కానీ, ఇన్విజిలేటర్సే కానీ వీరందరికీ కూడా ఒక్కో రోజు ట్రైనింగ్ ప్రోగ్రాం ఇవ్వబడుతుంది. అధికారులు వారి బాధ్యతను నిబద్ధతతోటి, క్రమశిక్షణతోటి నిర్వహించాలి. ఎక్కడ కూడా పొరపాటు కానీ తెలిసి తెలియక చేయడానికి వీలు లేదు. అన్ని జాగ్రత్తలు పడాలి. దీనిపైన మనకు వచ్చే అనుభవాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో అన్ని సబ్జెక్టులో కూడా ఈ బార్ కోడింగ్ సిస్టాన్ని ప్రవేశపెట్టబోతుంది ప్రభుత్వం. అందరి అధికారులకు, ఇన్విజిలేటర్లకు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ మీరందరూ కూడా ఒక డిసిప్లిన్డ్గా, ఒక కమిట్మెంట్ తోటి మీరందరూ వివరించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మొదటి 9 రోజులలో వాడిన సాంప్రదాయక మెయిన్ ఆన్సర్ బుక్స్ను, అడిషనల్ ఆన్సర్ బుక్స్ను సోషల్ స్టడీస్ పేపర్ 1, 2 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. సోషల్ స్టడీస్ పేపర్ 1 మరియు 2 రోజుల్లో వాడాల్సిన మెయిన్ ఆన్సర్ బుక్లెట్ 16 పేజీలతో, అడిషనల్ ఆన్సర్ బుక్లెట్ 4 పేజీలతో ఉంటాయి. మెయిన్ ఆన్సర్ బుక్లెట్స్ పైన సీరియల్ నెంబర్ ముద్రించబడి ఉంటుంది. పరీక్షా కేంద్రాలకు పంపే ఈ ఆన్సర్ బుక్లెట్స్ పైన సీరియల్ నెంబర్ 1 నుంచి 500 వరకు ఉంటుంది. అలాగే 4 పేజీలున్న అడిషనల్ ఆన్సర్ బుక్లెట్ పైన కూడా 1 నుంచి 500 వరకు సీరియల్ నెంబర్లు ఉంటాయి. క్రమసంఖ్య లేని ఆన్సర్ బుక్లెట్స్ను వాడకూడదు. మెయిన్ ఆన్సర్ బుక్లెట్ మొదటి పేజీలో పైభాగంలో దాని సీరియల్ నెంబర్, ఇన్విజిలేటర్ సంతకం కొరకు 1 గడి, సబ్జెక్టు, పేపరు రాయడానికి 2 గడులు, ఆ రోజు పరీక్షలో విద్యార్థి వాడిన అడిషనల్ ఆన్సర్ షీట్ సంఖ్య వేయడానికి మరో గడి ఉన్నాయి. జవాబు పత్రంపై ఎడమ భాగాన 1 రంధ్రం ఉంది. అభ్యర్థి తాను వాడిన అదనపు జవాబు పత్రాలను, మ్యాప్ మరియు పార్ట్ బి ప్రశ్నాపత్రాలను మెయిన్ ఆన్సర్ బుక్లెట్కు ట్వైన్ దారంతో కట్టడానికి అది ఉపయోగపడుతుంది. సోషల్ స్టడీస్ పేపర్ 1 మరియు 2లకు సంబంధించినంత వరకు పరీక్ష రాసే ప్రతి అభ్యర్థికి ప్రతి పేపరుకు ఒక బార్ కోడ్ OMR షీట్ ఉంటుంది. దానిపైన అభ్యర్థి పేరు, రూల్ నెంబర్, పేపర్ కోడ్, పరీక్ష తేదీ, సెంటర్ పేరు, కోడ్, మీడియం ముద్రించబడి ఉంటాయి. దాన్ని అభ్యర్థి తన మెయిన్ ఆన్సర్ బుక్లెట్కు 2 చోట్ల స్టేబుల్ చేసి తనకిచ్చిన పేపర్ స్టిక్కర్స్ పిన్స్ పైన అతికించాల్సి ఉంటుంది. అభ్యర్థి రాసిన సమాధాన పత్రానికి OMR షీట్ను సూచనలు పాటిస్తూ జత చేయడం, మెయిన్ ఆన్సర్ బుక్లెట్, అడిషనల్ ఆన్సర్ బుక్లెట్, మ్యాప్ పాయింటింగ్ షీట్, బిడ్ పేపర్ల మీద ఎక్కడ కూడా అభ్యర్థి తన వివరాలను, సెంటర్ పేరును రాయకపోవడమే బార్ కోడింగ్ విధానంలో అతి ముఖ్యమైనది. ఈ సంవత్సరం 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు దాదాపు 12,80,000 మంది విద్యార్థులు హాజరవుతున్నారని అంచనా. బార్ కోడ్
చేయబడిన ఓఎంఆర్ షీట్లను సమాధాన పత్రాలను జోడించే విధానం సర్వత్రా ఆమోదం పొందిన విధానమే. సమాధాన పత్రాలను గతంలో కంటే ఎక్కువ శాస్త్రీయంగా, నిశితంగా, ఏమాత్రం తప్పులు దొర్లే అవకాశం లేకుండా వాల్యుయేషన్ కొనసాగించడానికి ఈ పద్ధతి ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నాము. వాల్యుయేషన్ చేస్తున్న ఉపాధ్యాయునికి తాను ఏ కేంద్రానికి చెందిన ఏ విద్యార్థికి సంబంధించిన సమాధాన పత్రాన్ని వాల్యూ చేస్తున్నది తెలిసే అవకాశం ఇందులో ఏమాత్రం ఉండదు. పైగా వ్యక్తుల ప్రమేయం చాలా మటుకు తగ్గించబడుతుంది. ఈ ప్రయోగాత్మక విధానం ఈసారికి కేవలం ఒక్క సబ్జెక్టు అంటే సోషల్ స్టడీస్లో మాత్రమే పేపర్ 1 మరియు పేపర్ 2లకు మాత్రమే పరిమితం చేస్తున్నాం. బార్కోడ్ ఓఎంఆర్ షీట్లను సమాధాన పత్రాలకు జత చేసే విధానం సక్రమంగా అటు పరీక్ష కేంద్రాల్లోనూ ఇటు స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల్లోనూ అమలై సఫలీకృతం కావాలంటే డిఈఓలు, జిల్లా స్థాయి సిబ్బంది అందరూ కూడా చాలా జాగ్రత్తగా, ఎంతో శ్రద్ధతో వ్యవహరించవలసిందిగా నేను కోరుతున్నాను. మిగతా 9 పేపర్లకు సంబంధించిన జవాబు పత్రాలతో పాటు కంటెంట్ స్లిప్ చేర్చి స్పాట్ వాల్యుయేషన్ సెంటర్కు పార్సల్ చేస్తారు. కానీ ఓఎంఆర్ షీట్ జతపరిచిన జవాబు పత్రాలతో పాటు డీఫామ్ ఉంచడం కొత్త పద్ధతిలో భాగం. ఇది బార్ కోడెడ్ ఓఎంఆర్ షీట్. ఇందులో 3 భాగాలు అంటే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లు ఉంటాయి. ప్రతి భాగం మీద బార్ కోడ్ ముద్రించబడి ఉంది. 3 భాగాలను వేరు చేయడానికి అవకాశం ఉంది. ఈ సంవత్సరం అంటే 2008లో జరిగే ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్లో మనం సోషల్ స్టడీస్ అంటే సాంఘిక శాస్త్రం పేపర్ 1 అండ్ పేపర్ 2కు సంబంధించినంత వరకు కోడింగ్ పద్ధతి ప్రవేశపెడుతున్నాము. కోడింగ్ పద్ధతిలో ఎవరు ఏ స్క్రిప్టు ఏ స్కూల్కి సంబంధించిందో తెలియదు. ఇది ఒక చాలా మంచి పద్ధతి. ఇప్పటికే చాలా కంట్రీస్లో కూడా ఈ కోడింగ్ పద్ధతి పైన వాల్యుయేషన్ జరుగుతున్నది. మనం పైలట్ బేసిస్ పైన సాంఘిక శాస్త్రం పేపర్ 1, పేపర్ 2కు ఈ సంవత్సరం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఫేజ్డ్ మేనర్లో అన్ని ఈ పేపర్లకు కూడా పబ్లిక్ ఎగ్జామినేషన్లో కోడింగ్ పద్ధతిని ప్రవేశపెట్టేదానికి ప్రభుత్వం ఆలోచిస్తున్నది. అందుకని ఇది చాలా ముఖ్యమైన విషయము. మనం ఇది మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నాం కాబట్టి దీని గురించి మీలో అవగాహన ఉండాలి. దీనికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మోర్ దాన్ వన్స్ అంటే ఒకటిసారి కానీ 2 సార్లు కానీ చదువుకొని ఆ ఇన్స్ట్రక్షన్ చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత డిఈఓలో అందరిపైన ఉంది. దీనికి కావాల్సిన డీటెయిల్డ్ రెగ్యులేషన్స్ మన డైరెక్టర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ఇప్పటికే మీకు పంపించారు. మీకు కావాల్సిన ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా చేసేదానికి వారు రెడీగా ఉన్నారు. దీన్ని డిఈఓలు ఒక ఛాలెంజ్ మార్గా తీసుకొని మరొక్కసారి చెప్తున్నాను, దీంట్లో మీ అందరిలో కూడా క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఉండి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ కోడింగ్ పద్ధతి వల్ల ఉన్న ఉపయోగాలు, కోడింగ్ పద్ధతిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఎందుకంటే మనం ఫస్ట్ టైం ఇది ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి ఎవరికి అన్యాయం జరగకూడదు. దానివల్ల చాలా జాగ్రత్తగా ఈ పద్ధతిని మనం ప్రవేశపెట్టి ఇంప్లిమెంట్ చేస్తే సక్సెస్ఫుల్గా మనం చేయగలుగుతాము. అందుకని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మన ఆర్జేడీలు కానివ్వండి, డిఈఓలు కానివ్వండి, అక్కడ క్యాంప్ ఆఫీసర్లు కానివ్వండి, వాల్యూ చేసేవాళ్ళు కానివ్వండి, ఈ పద్ధతి పైన అవగాహన పెంచుకొని దీన్ని సక్సెస్ఫుల్గా అంటే విజయవంతంగా మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నాను. బార్ కోడింగ్ అంటే సంఖ్యలను నిలువు గీతల రూపంలోకి మార్చి నిక్షిప్తం చేయడం. కాబట్టి బార్ కోడ్ పైన కానీ షీట్లో మరెక్కడైనా కానీ అనవసరపు రాతలు, గీతలు ఉండకూడదు. ఓఎంఆర్ షీట్ నలగకుండా, ముడతలు పడకుండా అభ్యర్థులు, ఇన్విజిలేటర్లు జాగ్రత్త వహించాలి. ఓఎంఆర్ పార్ట్ 2, పార్ట్ 3 స్పాట్ వాల్యుయేషన్లో ఉపయోగిస్తారు. పరీక్ష రాసే అభ్యర్థి తన మెయిన్ ఆన్సర్ బుక్లెట్ సీరియల్ నెంబర్ను, వాడిన అడిషనల్ ఆన్సర్ బుక్లెట్ సంఖ్యను ఓఎంఆర్ పార్ట్ 1తో పాటు పార్ట్ 2లో కూడా వేయాల్సి ఉంటుంది. అంతేకాని ఓఎంఆర్ పార్ట్ 2, పార్ట్ 3లలో మరెలాంటి అక్షరాలు, అంకెలు, గుర్తులు పెట్టకూడదు. ఆ భాగాల్లో ఉన్న గడులలో సంతకాలు చేయడం, సర్కిల్స్ను నలుపు చేయడం నిషిద్ధం. ఎస్ఎస్సి పరీక్షలు ఈ సంవత్సరం మార్చి 24 నుండి ప్రారంభమవుతున్న సంగతి మీ అందరికీ తెలిసినది. ఎస్ఎస్సి బోర్డు చరిత్రలో మొట్టమొదటిసారిగా బార్ కోడింగ్ విధానాన్ని
ఈ సంవత్సరం ప్రవేశపెట్టాం. ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా సోషల్ స్టడీస్ పేపర్ 1, సోషల్ స్టడీస్ పేపర్ 2లో అమలు చేస్తూ ఉన్నాం. మొదటి 9 పరీక్షలు గతంలో మాదిరిగానే పరీక్షలు నిర్వహించబడతాయి. ఈ కోడింగ్ విధానం అమలులో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లు వీరందరి పాత్ర చాలా ముఖ్యమైనది. జిల్లా విద్యాశాఖ అధికారులందరూ కూడా ఈ విధానాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుని వారి వారి జిల్లాల్లో వీరందరికీ కూడా ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయవలసిందిగా సూచనలు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ తయారు చేసి జిల్లా విద్యాశాఖ అధికారులందరికీ కూడా పంపించాం. అందులో సవివరంగా చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లు మొదటి 9 పరీక్షల్లో పరీక్షలు ఏ విధంగా నిర్వహించాల్సింది, అదేవిధంగా కోడింగ్ విధానాన్ని అమలు చేస్తున్నటువంటి సోషల్ స్టడీస్ పేపర్ 1, పేపర్ 2 పరీక్షలు ఏ విధంగా నిర్వహించాల్సింది చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. ఈ కోడింగ్ విధానం అమలుకి ఉద్దేశించినటువంటి ఈ సోషల్ స్టడీస్ పేపర్ 1, పేపర్ 2లో ప్రత్యేకంగా రూపొందించినటువంటి 16 పేజీలు ఉన్నటువంటి ఆన్సర్ పత్రాన్ని ఉపయోగించవలసి ఉంటుంది. ప్రతి ఆన్సర్ పత్రానికి ఒక నంబర్, సీరియల్ నంబర్, SL నంబరు ప్రింట్ చేయబడి ఉంటుంది. తర్వాత ఇందులో సబ్జెక్టు, పేపరు, తర్వాత విద్యార్థి ఉపయోగించినటువంటి అడిషనల్ షీట్స్ సంఖ్యను రాయడానికి ప్రొవిజన్స్ ఉన్నది. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, ఇన్విజిలేటర్స్, విద్యార్థులందరూ కూడా గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే, అమలు చేయవలసిన అంశం ఏమిటంటే, ఈ ఆన్సర్ పత్రంపై ఎక్కడా కూడా విద్యార్థి తన రోల్ నంబర్ కానీ పేరు కానీ రాయకూడదు. అయితే ఈ విధానంలో విద్యార్థికి ఈ ఆన్సర్ పత్రంతో పాటు బార్కోడ్ చేసినటువంటి ఒక ఓఎంఆర్ పత్రాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓఎంఆర్ పత్రం 3 పార్టులుగా ఉంటుంది. అందులో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఉంటుంది. పార్ట్ 1లో విద్యార్థికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ప్రింట్ చేయబడి ఉంటాయి. అవి హాల్ టికెట్లు ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా ఈ పార్ట్ 1లో కూడా ముద్రించబడి ఉంటాయి. అంటే ఒక విద్యార్థికి ఒక ప్రత్యేక నిర్దిష్టమైనటువంటి ఓఎంఆర్ షీట్ మాత్రం ఉంటుంది, వేరొకరిది వాడటానికి వీల్లేదు. సో ఈ కోడింగ్ విధానంలో ఈ ఓఎంఆర్ పత్రాన్ని ఆన్సర్ పత్రానికి జత చేయటమే ఇందులో ముఖ్యమైనటువంటి కార్యక్రమం. బార్ కోడింగ్ విధానం ప్రవేశపెట్టిన సాంఘిక శాస్త్రం పేపర్ 1 మరియు 2 పరీక్షల నిర్వహణ. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లకు ప్రత్యేక సూచనలు. ఇద్దరూ కలిసి 3 దశలలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 3, 4 తేదీలకు ముందు, పరీక్షలు నిర్వహించు రోజుల్లో, పరీక్ష నిర్వహణ తరువాత. పరీక్ష తేదీలకు ముందు రోజుల్లో నిర్వహించాల్సిన బాధ్యతలు, అందుకు సూచనలేమిటంటే, పరీక్షా కేంద్రానికి సంబంధించి పంపిణీ చేసిన ఎగ్జామినేషన్ స్టేషనరీని అందుకోవడం, పెట్టెలో ఉన్న మెయిన్ ఆన్సర్ బుక్లెట్స్, అడిషనల్ ఆన్సర్ బుక్లెట్స్ కంటెంట్ స్లిప్ ప్రకారం ఉన్నాయని స్వయంగా నిర్ధారించుకోవడం, వాటిని స్వయంగా తనిఖీ చేసి అన్నిటిపైన క్రమసంఖ్యలు ముద్రించబడ్డాయో లేదో చూసుకోవడం, క్రమసంఖ్యలు అంటే సీరియల్ నెంబర్లు లేని మెయిన్ ఆన్సర్స్ లేదా అడిషనల్ ఆన్సర్ బుక్లెట్స్ ఉన్నా, ముడతలు పడి చినిగిపోయినవి ఉన్నా వాటిని వేరు చేసి పక్కన పెట్టడం, ఆన్సర్ బుక్లెట్స్కు సంబంధించి ప్రొఫార్మా 1 ప్రకారం స్టాక్ రిజిస్టర్లో లెక్క రాసి పెట్టుకొని వాటిని జాగ్రత్తగా భద్రపరచడం, ఓఎంఆర్ షీట్లు అందిన వెంటనే నామినల్ రోల్స్ ప్రకారం అభ్యర్థుల వివరాలు సరిగ్గా ముద్రించబడ్డది లేనిది సరిపోల్చుకోవడం, అభ్యర్థులకు సంబంధించి సాంఘిక శాస్త్రం పేపర్ 1, పేపర్ 2లకు 2 వేర్వేరు ఓఎంఆర్ షీట్లు ఉంటాయని గుర్తుంచుకోండి. మెయిన్ ఆన్సర్ బుక్లెట్పై తెలుగులో ముద్రించిన సూచనలే కాకుండా ప్రతి ఒక్క విద్యార్థికి ఇంగ్లీష్ మీడియంలో ముద్రించిన ఇన్స్ట్రక్షన్స్ లిస్ట్ని అందిస్తారు. ఈ ఓఎంఆర్ పత్రాన్ని యొక్క అంచుని ఆన్సర్ పత్రం అంచుకి ఒక 4 to 5 మిల్లీమీటర్స్ ఎగువన ఉంచుతూ పార్ట్ బిలో సూచించిన చోట
స్టాప్లర్తో పిన్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా స్టేపుల్ చేసిన తర్వాత ఈ పేపర్ స్టిక్కర్లతో ఆ పిన్ సీల్ చేయవలసి ఉంటుంది. దిగువ భాగంలోనూ పై భాగంలోనూ రెండు వైపులా వచ్చే విధంగా సెట్ చేసి ఈ విధంగా సీల్ చేయవలసి ఉంటుంది. సీల్ చేసిన తర్వాత ఓఎంఆర్ షీట్లో విద్యార్థి చేత ఆన్సర్ బుక్ సీరియల్ నెంబరు వ్రాయించడం, రూమ్ నెంబర్ వ్రాయించడం చేయవలసి ఉంటుంది. కోడింగ్ విధానంలో చేయవలసినటువంటి ముఖ్య అంశం ఏంటంటే చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, ఇన్విజిలేటర్స్ అందరూ కూడా విద్యార్థికి సంబంధించినటువంటి కరెక్ట్ ఓఎంఆర్ షీట్ను ఆ విద్యార్థికి సంబంధించిన ఆన్సర్ పత్రానికి జత చేసి దానిపై ఆన్సర్లు రాయించడం అనేటువంటిది, జత చేయడం అనేటువంటిది ముఖ్య అంశం ఇందులో. ఆ తర్వాత యథావిధిగా రెండవ పేజీ నుండి విద్యార్థి తన ఆన్సర్ రాయటం జరుగుతుంది. ఆన్సర్ పత్రం మొదటి పేజీలో దిగువన స్పష్టమైన సూచనలు విద్యార్థికి ఉన్నాయి. అదేవిధంగా ఓఎంఆర్ షీట్ పార్ట్ 1 వెనక వైపున విద్యార్థికి ఉద్దేశించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పరీక్ష ప్రారంభం కాకముందే శుభ్రంగా చదివి అర్థం చేసుకొని నేను సూచించిన రీతిగా పిన్ చేయవలసి ఉంటుంది. పరీక్షా కేంద్రంలో ఎవరైనా అభ్యర్థికి సంబంధించి ఓఎంఆర్ షీట్ అసలు రాకపోయినా, వచ్చిన ఓఎంఆర్ షీట్లో వివరాలు తప్పుగా ముద్రించబడి ఉన్నా, ఓఎంఆర్ షీట్ చిరిగి ఉన్నా, పాడైపోయినా ఆ విషయం వెంటనే సంచాలకులు, ప్రభుత్వ పరీక్షలు హైదరాబాద్ వారికి తెలియపరిచి సరైన వాటిని పొందాలి. ఏ కారణం చేతనైనా అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు పరీక్షా సమయానికి అందకపోతే నాన్ స్టాండర్డ్ లేదా బ్లాంక్ ఓఎంఆర్ షీట్లను వాడి అభ్యర్థుల చేతనే వారి వివరాలు రాయించాల్సి ఉంటుంది. సాంఘిక శాస్త్రం పేపర్ 1, 2 రోజుల్లో రోజువారీ అభ్యర్థుల రూల్ నెంబర్లు, మీడియం లాంటి వివరాలు ముద్రించిన డి ఫారం సరిచూసుకోవాలి. సాంప్రదాయక పద్ధతిలో వాడే కంటెంట్ స్లిప్ బదులు డి ఫామ్ వాడాల్సి ఉంటుంది. సాంఘిక శాస్త్రం పేపర్ 1 పరీక్షకు ఒకరోజు ముందు అంటే 2/4/2008 నాడు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు కలిసి మరుసటి రోజు బార్ కోడింగ్ పద్ధతిలో నిర్వహించబోయే పరీక్షా విధానం పట్ల ఇన్విజిలేటర్లకు స్పష్టమైన అవగాహన కలిగించాలి. అందుకు తగ్గట్టు మీటింగ్ని ఏర్పాటు చేయాలి. ఆ మీటింగులోనే ఇన్విజిలేటర్లందరూ ఏప్రిల్ 3, 4 తేదీలలో ఉదయం 8:45 పరీక్షా కేంద్రాలకు రావాలని, అభ్యర్థులను ఉదయం 9 గంటలకే పరీక్ష హాల్లోకి అనుమతించాలని తప్పక తెలియచేయాలి. ఇవే కాకుండా వారు స్వయంగా నిర్వహించాల్సిన బాధ్యతలు కూడా ఉన్నాయి. రూముల వారీగా మెయిన్ ఆన్సర్ బుక్లెట్స్, అడిషనల్ ఆన్సర్ బుక్లెట్స్, మ్యాప్ పాయింటింగ్ షీట్స్ లెక్కించి పెట్టుకొని ప్యాకెట్స్లో సిద్ధంగా ఉంచడం. వాటిపైన కూడా సెంటర్ స్టాంప్ కానీ చీఫ్ సూపరింటెండెంట్ ఫాసిమైల్ సిగ్నేచర్ వేయకూడదు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు ఉదయం 9:30 కల్లా ఖచ్చితంగా అన్ని గదుల్లోని అభ్యర్థులు పరీక్షలు రాయడం మొదలు పెట్టేలా చూడాలి. ప్రతి అభ్యర్థి దగ్గరికి వెళ్ళి ఓఎంఆర్ షీట్ను మెయిన్ ఆన్సర్ బుక్లెట్కి సరైన పద్ధతిలో స్టాప్ చేసి పేపర్ స్టిక్కర్ అతికించి సక్రమంగా జతపరిచింది లేనిది తనిఖీ చేయాలి. అదే సమయంలో మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నెంబర్ను ఓఎంఆర్ షీట్ పార్ట్ 1, పార్ట్ 2లపై నిర్ణీత గదుల్లో వేసింది లేనిది మరోసారి పరిశీలించాలి. ఇన్విజిలేటర్ అభ్యర్థి ఓఎంఆర్ షీట్ పార్ట్ 1లో సంతకం చేసినట్లు ధృవీకరించుకోవాలి. 10 గంటల కల్లా ప్రతి గది నుంచి వాడకుండా మిగిలిపోయిన ప్రశ్నపత్రాల్ని, ఇన్విజిలేటర్ క్యాన్సిల్ చేసిన ఓఎంఆర్ షీట్ని తెప్పించుకోవాలి. అలాంటి ఓఎంఆర్ షీట్స్పై చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ఇద్దరు కూడా సంతకాలు చేయాలి. ఆఖరి నిమిషంలో అనుమతించబడ్డ అభ్యర్థుల వివరాల్ని డి ఫామ్లో నమోదు చేయడం. మాల్ ప్రాక్టీస్ చేసిన అభ్యర్థుల సమాధాన పత్రాల్ని రిపోర్టు సహితంగా డీజీఈ హైదరాబాద్కి ప్రత్యేకమైన కవర్లో సీల్ చేసి పంపించాలి. క్యాన్సిల్ చేసిన ఓఎంఆర్ షీట్లను ఒక కవర్లో పెట్టి డీజీఈ హైదరాబాద్కు పంపాలి. మీడియం వారీగా సిద్ధం చేసిన సబ్ బండిల్ను ముందు పేపర్ కవర్లో, ఆ తర్వాత క్లాత్ కవర్లో ఉంచి సీల్ చేసి స్పాట్ వాల్యుయేషన్ సెంటర్కి తగిన జాగ్రత్తలతో పంపించాల్సి ఉంటుంది.
పరీక్షల సక్రమ నిర్వహణలో ఇన్విజిలేటర్ల పాత్ర ఎంతో ముఖ్యమైనది. ఆ 2 రోజుల్లో పరీక్షల నిర్వహణ మిగతా రోజులలో పరీక్షల నిర్వహణలతో పోలిస్తే కొంచెం భిన్నంగా ఉంటుంది. కాబట్టి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు ఏర్పాటు చేసే మీటింగుకు తప్పక హాజరై నిర్వహణ పద్ధతిని సంపూర్ణంగా అవగాహన చేసుకోవాలి. పరీక్షలు జరిగే 2 రోజులు ఇన్విజిలేటర్లు ఉదయం 8:45 పరీక్షా కేంద్రానికి వచ్చి చీఫ్ సూపరింటెండెంట్కు రిపోర్ట్ చేయాలి. తమ గదికి కేటాయించబడ్డ అభ్యర్థులకు సంబంధించిన మెయిన్ ఆన్సర్ బుక్స్, అడిషనల్ ఆన్సర్ బుక్స్, OMR షీట్స్, పేపర్ స్టిక్కర్స్, స్టాప్లర్స్, పిన్స్, ట్వైన్ మొదలైన సామగ్రిని లెక్క చూసుకొని చీఫ్ సూపరింటెండెంట్ దగ్గర నుంచి తీసుకోవాలి. పార్ట్ బి బిట్ పేపర్ని సంబంధిత గదులకి పరీక్ష ముగియడానికి 30 నిమిషాల ముందు మాత్రమే అందచేయాలి. ఇప్పుడు పరీక్ష హాల్లో ఇన్విజిలేటర్ అభ్యర్థుల హాల్ టికెట్ను తనిఖీ చేస్తూ వాళ్లను సీట్లో కూర్చోబెట్టాలి. అభ్యర్థులందరికీ బార్ కోడింగ్ విధానం గురించి, OMR షీట్స్ గురించి వివరించి చెప్పాలి. నిన్నటి వరకు ఫస్ట్ లాంగ్వేజ్ ఫస్ట్ పేపర్ నుంచి సైన్స్ సెకండ్ పేపర్ వరకు ఈ పేపర్స్లో మీరు ఆన్సర్స్ రాశారు. దీంట్లో మీ రోల్ నంబర్, మీ హాల్ టికెట్ నెంబర్ రాయడం జరిగింది. అయితే ఇవాళ నుంచి అంటే సోషల్ పేపర్ 1, పేపర్ 2 ఈ పేపర్లో రాస్తారు మీరు. దీంట్లో హాల్ టికెట్ నెంబర్ రాయడానికి ప్లేస్ ఇవ్వలేదు, అంటే మీరు ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ రాయరనమాట. ఈ పేపర్ మీద, మీ బిట్ పేపర్ మీద, మీ మ్యాప్ పాయింట్ మీద కూడా మీరు హాల్ టికెట్ నెంబర్ రాయకూడదు. ఎక్కడ మీ పేరు కానీ మీ హాల్ టికెట్ నెంబర్ కానీ రాయకూడదు. OMR షీట్లో మీ పేరు, మీ రోల్ నెంబర్, మీ పర్టికులర్స్ అన్నీ ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. తప్పు కనుక ఉంటే నాకు చెప్పండి. మీ పర్టికులర్స్ అన్నీ కనుక కరెక్ట్గా ఉంటే ఈ మెయిన్ ఆన్సర్ షీట్ నంబర్ని పార్ట్ 1, పార్ట్ 2లో ఫస్ట్ బాక్స్లో ఎంటర్ చేయండి. మీ పర్టికులర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అని చెక్ చేసిన తర్వాత మీ బార్ కోడెడ్ షీట్ని మీ మెయిన్ బుక్లెట్కి స్టాపుల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ తర్వాత ఈ స్టిక్కర్ని మనం ఎక్కడైతే స్టాపుల్ చేస్తామో ఆ పిన్స్ కనిపించకుండా 2 వైపులా వచ్చేటట్టు అటాచ్ చేయాలి. బార్ కోడెడ్ షీట్ని మీ మెయిన్ ఆన్సర్ షీట్కి ఎలా అటాచ్ చేయాలి అంటే స్టాపుల్ చేయాలి అనేది నేను ఒక్కొక్కరి దగ్గరకు వచ్చి చూపిస్తాను. నీ మెయిన్ ఆన్సర్ బుక్ మీద నీ నంబర్ ప్రింట్ ఉందో లేదో చూసుకో. బార్ కోడ్ షీట్లో నీ పర్టికులర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకో. ఓకే. ఇప్పుడు బార్ కోడ్ షీట్ని నీ మెయిన్ బుక్ షీట్కి అటాచ్ చేయాలి. ఇప్పుడు మనము ఈ స్టిక్కర్ని ఈ స్టాపుల్ పిన్స్కి 2 వైపులా వచ్చేటట్టు అతికించాలి. ఇప్పుడు నీ మెయిన్ షీట్లో ఉన్న నంబర్ని ఈ బాక్స్లో ఇక్కడ రాయి, ఇక్కడ కూడా రాయి. ఇక్కడ నీ సిగ్నేచర్. Now you can start answering from this page onwards. మేడం నాకు OMR షీట్ రాలేదు. అయితే నీకు నేను ఈ ఎంటీ బార్ కోడ్ షీట్ ఇస్తాను. నువ్వు దీంట్లో నీ వివరాలన్నీ రాయి. ముందు ఇక్కడ నీ పేరు రాయమ్మా, తర్వాత నీ రోల్ నంబర్, పేపర్ కోడ్ 21 అని రాయి. పేపర్ నేము సోషల్ స్టడీస్ పేపర్ 1. తర్వాత సెంటర్ లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ హైదరాబాద్. సెంటర్ కోడ్ దాని కింద రాయి 17065. డేట్ ఆఫ్ ఎగ్జాము మీడియం. ఇక్కడ నీ సిగ్నేచర్ చేయమ్మా. నీ బుక్లెట్ నంబరు ఈ పార్టీ అయ్యి ఫస్ట్ బాక్స్లో వెయ్యి, ఇక్కడ కూడా వెయ్యమ్మా. OMR షీట్స్లో మీరు ఆన్సర్స్ రాయబోతున్నారు. దీంట్లో మొత్తం 16 పేజీలు ఉన్నాయి.
ఇవన్నీ అయిన తర్వాత మాత్రమే మీరు అడిషనల్ షీట్ తీసుకోవాలి. నువ్వు ఇప్పుడు ఇక్కడ నుంచి రాయడం మొదలుపెట్టు. చూసారుగా, ఒక ఇన్విజిలేటర్ మెయిన్ ఆన్సర్ షీట్స్, OMR షీట్స్ విద్యార్థులచే ఎలా జత చేయించారో. ఇలాగే ఈ కార్యక్రమం 9:25 కల్లా అందరూ విద్యార్థులచే పూర్తి చేయించి 9:30 పరీక్ష ప్రారంభించాలి. 10 గంటల తర్వాత అభ్యర్థులను పరీక్ష హాల్లోకి అనుమతించకూడదు. పరీక్షా సమయంలో అభ్యర్థులకి అడిషనల్ ఆన్సర్ బుక్స్ ఇవ్వాల్సి వస్తే అందుకు ప్రొఫార్మా 3 ప్రకారం అభ్యర్థి సంతకం తప్పక తీసుకోవాలి. ప్రొఫార్మా 6 ప్రకారం బ్లాంక్ OMR షీట్స్ వినియోగాన్ని అభ్యర్థి సంతకంతో సహా సిద్ధం చేయాలి. అడిషనల్ ఆన్సర్ బుక్లెట్ పైన ఇన్విజిలేటర్ సంతకం చేయాలి. పరీక్షా సమయం ముగియడానికి 10 నిమిషాల ముందు అభ్యర్థులు అదనపు పత్రాల్ని, మ్యాప్ని, బిట్ పేపర్ని ట్వైన్ దారంతో మెయిన్ బుక్లెట్స్కి ఎడమవైపు పైభాగంలో ఉన్న రంధ్రానికి జాగ్రత్తగా కట్టించాలి. కేవలం అభ్యర్థి వాడిన అదనపు సమాధాన పత్రాల సంఖ్యని మాత్రమే OMR షీట్ పార్ట్ 1, పార్ట్ 2లతో పాటుగా మెయిన్ ఆన్సర్ బుక్లెట్ పైనున్న బాక్సుల్లో నమోదు చేయించాలి. ఇలా చేసేటప్పుడు మ్యాప్ని, బిట్ పేపర్ని లెక్కించకూడదు. అభ్యర్థి తిరిగి ఇచ్చిన సమాధాన పత్రాన్ని మరొక్కసారి అన్ని విధాలా సరిచూసి జవాబుల మధ్య ఖాళీలున్న చోట ఇంటూ మార్కు పెట్టడం, ఆఖరి జవాబు తర్వాత ద ఎండ్ అని రాసి ఇన్విజిలేటర్ సంతకం చేయాలి. పరీక్షా కేంద్రపు చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ఇన్విజిలేటర్ల నుండి వచ్చిన జవాబు పత్రాల్ని, ఆయా మీడియంకి సంబంధించిన రోల్ నెంబర్స్ని క్రమసంఖ్యలో పెట్టుకొని వాటిని సంబంధిత డీఫామ్తో తనిఖీ చేసుకోవాలి. యాబ్సెంట్ మరియు మాల్ ప్రాక్టీస్ అభ్యర్థుల జవాబు పత్రాలను మినహాయించి మిగిలిన జవాబు పత్రాల్ని 20 చొప్పున లెక్కించి సబ్ బండిల్గా చేసి ట్వైన్ దారంతో కట్టాలి. చివరగా 20 కన్నా తక్కువగా మిగిలిన జవాబు పత్రాలను ఒక సబ్ బండిల్గా చేయాలి. మీడియం వారీగా పరీక్షా కేంద్రానికి సంబంధించిన జవాబు పత్రాలని పెద్ద బండిల్గా ప్యాక్ చేసి దానిపై డీఫామ్ పెట్టి సంబంధిత అధికారులు సంతకాలు పెట్టి స్పాట్ వాల్యుయేషన్ సెంటర్కి పంపాలి. ఈ వీడియో కార్యక్రమం మీరందరూ చూసి ఉంటారు. ఈ సోషల్ స్టడీస్ పేపర్ 1, పేపర్ 2 పరీక్షల్లో చేయవలసినటువంటి కార్యక్రమాన్ని మీరు అర్థం చేసుకుని ఉంటారు అనుకుంటాను. ఇంకొక మరొక ముఖ్య విషయం ఏంటంటే, జనరల్ సైన్స్ పేపర్ 2 రోజున విద్యార్థులందరికీ కూడా మరుసటి రోజు పరీక్షా కేంద్రానికి 8:45 రమ్మని చెప్పడం, తర్వాత వారి సీట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ 9 గంటలకు కూర్చొని ఉండటం తప్పనిసరిని సర్క్యులర్ పంపించి అందరికీ కూడా తెలియచేయాలి. అదేవిధంగా ఇన్విజిలేటర్స్ కూడా సోషల్ స్టడీస్ పేపర్ 1, పేపర్ 2 రోజున 8:30 పరీక్ష కేంద్రానికి రమ్మని సూచనలు ఇవ్వాలి. తర్వాత ఈ పరీక్ష నిర్వహణలో ముఖ్యులైనటువంటి మీరందరూ కూడా అత్యంత శ్రద్ధ వహించి ఈ కోడింగ్ విధానాన్ని సక్సెస్ చేయాలని మీరందరినీ కూడా అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ బార్ కోడింగ్ విధానం సక్రమంగా అమలు జరిగేలా మీరందరూ వ్యవహరిస్తారని, అందుకు మీ వంతు సహాయ సహకారాలని అందిస్తారని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం.